కృష్ణుడు ఒక దొంగను అనుగ్రహించాడని మీకు తెలుసా? ఒక బ్రాహ్మణుడు గృహంలో భాగవత ప్రవచనం ఇస్తున్నారు. అదే సమయంలో ఒక దొంగ ప్రవేశించి ఒక మూలన దాక్కున్నాడు. భాగవతంలో కృష్ణుడు వేసుకున్న ఆభరణాల గురించి తల్లి యశోద కృష్ణుడికి ఏ నగలేసి పంపిందో వర్ణిస్తున్నారు. దొంగ చాలా ఉత్సాహంగా వింటున్నాడు. భాగవత ప్రవచనం పూర్తయ్యేదాకా అక్కడే ఉన్నాడు. బాలకృష్ణుడు కనిపిస్తే ఆ నగలు దొంగలిద్దాం అనుకుంటాడు. దానికోసం ఆ బ్రాహ్మణుడు వెనకాల పడ్డాడు. బ్రాహ్మణుడు భయపడి నా దగ్గర ఏమీ లేవు అని అన్నారు. అప్పుడు దొంగ మీ దగ్గర ఉన్న డబ్బులకి నేను ఆశపడట్లేదు అని చెప్తాడు. మీరు చెప్పిన నగలు ధరించే కృష్ణుడు, ఆవుల దగ్గర ఉండే కృష్ణుడు ఎక్కడుంటాడో చెప్పండి అని అడిగాడు. బ్రాహ్మణుడు బాగా ఆలోచించి బృందావనంలో యమునా నది తీరంలో రోజు 2 పిల్లలు వస్తారు. ఒక పిల్లవాడు నల్ల మబ్బు రంగులో ఉండి పిల్లను గ్రోవి వాయిస్తూ ఉంటాడని, ఇంకో పిల్లవాడు తెల్లగా ఉంటాడు, తెల్లని వస్త్రం ధరించి ఉంటాడు. ఆ నల్ల మబ్బు ఛాయలో పిల్లను గ్రోవి వాయిస్తూ ఉండేవాడే నేను భాగవతంలో చెప్పిన కృష్ణుడు అని ఆ దొంగ నుంచి తప్పించుకోవడానికి చెప్తాడు. దొంగ బ్రాహ్మణుడు మాట నమ్మి బృందావనానికి వెళ్తాడు. యమునా నది తీరం వద్ద కూర్చుని ఆ 2 పిల్లల రాక్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంతలో పిల్లన గ్రోవి వినిపించింది. 2 పిల్లలు వస్తున్నారు. ఆ అందమైన దృశ్యం చూసి చెట్టు దిగి దొంగ ఆ పిల్లల దగ్గరికి వెళ్తాడు. బాలకృష్ణుని చూడగానే దొంగ మనసులో ఆనందం కలిగి కళ్ళల్లోంచి నీళ్లు కారుతూ ఉంటాయి. ఏ తల్లి కన్న బిడ్డో ఎంత అందంగా ఉన్నాడు అని అనుకుంటాడు. ఈ విధంగా దొంగ ఆలోచనలో మంచి మార్పు వచ్చింది. తర్వాత చూస్తే దొంగ భుజం మీద నగలతో నిండిన ఒక మూట ఉంది. అది తీసుకుని ఆ దొంగ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్తాడు. అక్కడ జరిగిందంతా చెప్తుంటే ఆనంద బాష్పాలతో ఆ బ్రాహ్మణుడు ఆ కృష్ణుని చూసిన చోటు నాకు చూపించు అని చెప్పి ఆ దొంగను అడుగుతాడు. ఇద్దరూ కలిసి ఆ చోటకి వెళ్ళగానే దొంగకు కనిపించిన కృష్ణుడు ఆ బ్రాహ్మణుడికి కనిపించలేదు. అప్పుడు బ్రాహ్మణుడు నిరాశతో కృష్ణుణ్ణి నీవు ఒక దొంగను అనుగ్రహించావు, నాకు ఒక్కసారి కనిపించవా అని చెప్పి బాధపడతాడు. అప్పుడు కృష్ణ భగవానుడు ప్రత్యక్షమై ఇలా అన్నారు, నీవు భాగవత పురాణము కేవలం కథలా మాత్రమే చదివావు, కానీ ఆ దొంగ నువ్వు చెప్పిన కథని మాటల్ని మనస్ఫూర్తిగా నమ్మాడు. అపార నమ్మకం, స్మరణ, శరణాగతి ఉన్న చోటే నేను ఉంటాను అని చెప్తాడు. అన్యాత శరణం నాస్తి త్వమేవ శరణం మమ అంటే అపార నమ్మకం, సమర్పణ, శరణాగతి ఉన్న చోటే నేను ఉంటాను. మనం చేసే ధ్యానమైనా అంతే. మనస్ఫూర్తిగా చేస్తే ఖచ్చితంగా అద్భుతమైన ఆనందాన్ని, ఫలితాన్ని మనం పొందగలం. జై శ్రీకృష్ణ.